ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. తప్పుడు జ్యోతిష్యం చెబుతున్నారని పోలీసులకు ఫిర్యాదులు చేశారు జర్నలిస్టులు. సినిమా రాజకీయ ప్రముఖులను భయాందోళనకు గురి చేస్తున్నారంటూ జూబ్లీహిల్స్, మధురానగర్ పిఎస్లలో వేణుస్వామిపై కంప్లైంట్లు చేశారు. కొన్ని రోజుల కిందట మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు జర్నలిస్టులు. వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకోటి ఎవడో మాట్లాడుకుని ఉంటాకి సరిపోద్దని ఆ రోజు మాట్లాడటం జరిగింది. మనం ఆ రోజు సోషల్ మీడియా జరుగుతున్న ఇష్యూని సుమోటోగా తీసుకుని మనల్ని కంప్లైంట్ చేసాం. మనకేం కంప్లైంట్ ఇమ్మని అక్కినేని గారి ఫ్యామిలీ నుంచి మనకేం రాలేదు, శోభిత గారి ఫ్యామిలీ నుంచి కూడా మనకేం రాలేదు. జర్నలిస్ట్ గా బాధ్యత గల పౌరులుగా మనం ఈ సొసైటీలో తిరుగుతున్నాం, ఫిలిం నగర్ సొసైటీలో తిరుగుతున్నాం. మన కళ్ళ ముందు ఇలా జరుగుతుంటే వీళ్ళకి మనం ఏం చేయలేకపోతున్నాం ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ ఓ అసోసియేషన్ గా బాధ్యత తీసుకుంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎక్కువ రీచ్ ఉంటుంది. ఎవరన్నా మనం ఒక్కళ్ళు మాట్లాడిన దానికి అసోసియేషన్ 10 మంది మాట్లాడిన దానికి 100% తేడా ఉంటుంది. ఒక్కళ్ళు మాట్లాడితే నీకేంటి అని అంటారు. మా అసోసియేషన్ నుంచి అండి ఇలా జరుగుతుంది, మీరు ఇమీడియట్ గా దీన్ని కంట్రోల్ చేస్తే భవిష్యత్తులో చాలా మంచి జరుగుద్ది అని చెప్పిన దాని మీద అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. చాలా మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. ఇకపోతే నిన్న సాయంత్రం వాళ్ళు వీడియో పెట్టిన రకరకాల కామెంట్స్ రకరకాలుగా వచ్చినాయి. అని మనకు పాజిటివ్ వచ్చి మనకు వస్తే వాళ్ళకి వెళ్తాయి. మేము వాళ్ళని అడిగేది కూడా అదే. అసలు ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. ఫస్ట్ అసలు మా అసోసియేషన్ కానీ ఇప్పుడు మాకు తెలిసిన జర్నలిస్టులు నుంచి ఇప్పుడు నాకు కొన్ని వందల మంది మాట్లాడారు. ఈ అమర్ అనే వ్యక్తి ఎవరని అడుగుతున్నారు అందరూ. ఇంకో అమ్మాయి మహిళ మాట్లాడింది, ఆ అమ్మాయి ఎవరని అడుగుతున్నారు. బేసిక్గా వాళ్ళు ఎవరో తెలియదు. ఫస్ట్ మీరు నిజాయితీ కూడా మీరు రండి, మేము రెడీగా ఉన్నాం, ఎక్కడికి రమ్మడానికి వస్తాం. మేము డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఈరోజు పొద్దున్న వెళ్ళి అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు మీరు ఇలా పెట్టిన దాంట్లో వాళ్ళ పేర్లు ఎవరు, వాళ్ళు మీరు పెట్టిన వీడియోలో ఉన్న ఎవరు మాకు తెలియదు. మా జర్నలిస్ట్ అసోసియేషన్ కాదు, జర్నలిస్ట్ ఫెటర్నిటీకి వాళ్ళని చూపించండి ముందు. వాళ్ళు జర్నలిస్టులో కాదు, మేము చెప్పాలి కదా. వాళ్ళు జర్నలిస్టులు తెలియని జర్నలిస్ట్ అని చెప్తున్నారు. వాళ్ళు నేను నుంచి మేము చెక్ చేస్తా ఉంటే వాళ్ళు ఎవరు దొరకట్లేదు మాకు. బేసికల్ గా దొరకలేక అఫీషియల్ గా కంప్లైంట్ చేసాం. ఇలాగా ఇది ఇప్పుడు మేము పోలీసు దాకా వెళ్ళలేదు, కానీ ఈరోజు పోలీసు దాకా వెళ్ళాం. ఇప్పుడే సైబర్ సెల్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేసాం. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా అన్ని రంగాలు కంప్లైంట్ చేసాం. వాళ్ళు మిగిలిన పోలీసులు పడు చట్టపరమైన మనం కూడా ఆ రోజు కమిషన్ కలిసిన కూడా చట్ట ప్రకారమైన నిర్ణయం తీసుకుంటేనే దీని మీద కంట్రోల్ అవుతుందనే విధంగా చట్ట ప్రకారం నడుచుకున్నాం. ఈ రోజు కూడా మనం కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి మనం సోషల్ మీడియాకి వెళ్ళి మాట్లాడలేదు. మనం అఫీషియల్ గా గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన అసోసియేషన్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ కూడా ఇలా నిన్న మా మీద చేసిన ఆరోపణలు ఎవరైతే వాళ్ళు తీసుకొచ్చి మా ముందు పెట్టి తప్పు ఎవరిదంటే వాళ్ళు శిక్షించమని కోరాం. అసలు మనం తెలియని ఒక కాల్చి గుడ్డ ముఖం మీద వేసి మీరే నిరూపించుకోండి అంటే ఇంకోళ్ళు రావడం కూడా భయపడతారు. కానీ అసోసియేషన్ ముందుండి ఎందుకు చెప్తున్నాం అంటే ఇలాంటి ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముందు ఇలాంటిది ఏదైనా మేము అసోసియేషన్ ఫేస్ చేస్తాం, గ్రూప్ గా ఫేస్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ జర్నలిస్టులు అందరం కలిసి ఆ విషయాన్ని మేము చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఈ ఇష్యూ చెప్పగానే వీరశంకర్ గారు వెంటనే చాలా మంచి పని చేస్తున్నారు, డెఫినెట్ గా నేను వస్తాను అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరశంకర్ గారు. అలాగే మన అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ యంగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా వచ్చారు. ఆయన కూడా స్టేజ్ రమ్మని అడుగుతున్నాను. అలాగే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉమా, అలాగే ఆవిడ ఫ్యాక్ట్ కమిటీ. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. తప్పుడు జ్యోతిష్యం చెబుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు జర్నలిస్టులు. సినిమా రాజకీయ ప్రముఖులను భయాందోళనకు గురి చేస్తున్నారంటూ జూబ్లీహిల్స్, మధురానగర్ పిఎస్లలో వేణుస్వామిపై కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వేణుస్వామి ఆయన భార్య వాణిశ్రీవాణి గత 2 రోజులుగా కూడా కొంతమంది మీడియా పర్సన్స్ పైన ఆరోపణలు చేస్తూ 5 కోట్ల వరకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా కొంతమంది పేర్లు చెప్తూ కూడా వాళ్ళు ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రతిగా కూడా మీడియాలో పనిచేస్తున్న కొంతమంది జర్నలిస్టులు వేణుస్వామిపై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ.
గత కొన్ని రోజులుగా అంటే ఎంగేజ్మెంట్ నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ జరిగినటువంటి మరుసటి రోజు నుంచి కూడా వేణుస్వామి ఇకపై ఎలాంటి జాతకాలు చెప్పనన్నటువంటి వేణుస్వామి మళ్ళీ నాగ చైతన్య శోభిత ధూళిపాల జీవితం ఎలా ఉండబోతుంది, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, వీరిద్దరు కలకాలం కలిసి ఉంటారా లేదా విడిపోతారా అనే దానిపై కూడా తనే ఎవరు అడగకపోయినా స్వయంగా సోషల్ మీడియాలో హైప్ పొందడం కోసం మళ్ళీ జాతకాన్ని విశ్లేషిస్తూ 2027లో వీళ్ళిద్దరూ మళ్ళీ విడిపోతారంటూ కూడా ఒక సంచలనమైనటువంటి జ్యోతిష్యం చెప్పడము. తర్వాత చాలా మంది వేణుస్వామికి వ్యతిరేకంగా ట్రోలింగ్ చేయడము, తన భార్య వీణా కూడా తన భర్తకు మద్దతు తెలియజేస్తూ తను కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంతో ఇన్ని రోజుల పాటు వీణా సైలెంట్ గా ఉంటుంది, ఒక కళాకారురాలు అంటూ కూడా అనుకున్నాము. కానీ నోరు తెరిస్తే ఇంత అబద్ధపు వ్యక్తిని తను సపోర్ట్ చేసుకుంటూ వస్తుందా అనే దానిపై కూడా భార్యాభర్తలు ఇద్దరిని కలిపి కూడా నెగిటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేయడంతో ఈ ఇష్యూ కాస్త చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఈ రోజు పోలీస్ స్టేషన్ గతంలో ఉమెన్ కమిషన్ లో ఒక ఫిర్యాదు అందజేస్తూ వేణుస్వామి వ్యవహారం పైన సీరియస్ గా యాక్షన్ తీసుకోండి, వ్యక్తిగత జీవితాల్లోకి రాజకీయ నాయకులు సినిమా క్రికెటర్స్ జోలికి వెళ్లి తను స్వయంగా వాళ్ళ పేర్లను చెప్పి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వారి ద్వారా తిరిగి పూజలు చేయించుకుని లక్షలాది రూపాయలుగా అక్రమంగా డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు అన్నట్టుగా కూడా ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం. ఉమెన్ కమిషన్ ఈ ఫిర్యాదుని స్వీకరించి ఈ నెల 22వ తేదీన వేణుస్వామి ఉమెన్ కమిషన్ ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అనంతరం ఒక ప్రైవేట్ ఛానల్ కి చెందినటువంటి జర్నలిస్ట్ తో వేణు సంభాషణ జరిపినటువంటి గతంలో కొన్ని సంబంధించినటువంటి ఆడియో క్లిప్లు నేరుగా తనే వదులుతూ గతంలో ఈ జర్నలిస్ట్ నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు, 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలంటూ తనను ఈ రకంగా అడిగాడన్న సంబంధించి ఒక వీడియో ఆడియో రిలీజ్ చేయడము. ఆ జర్నలిస్ట్ నేరుగా ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి వేణుస్వామి తనని సమాజంలో పరువుని దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, డిఫేమ్ చేస్తా ఉన్నాడు, డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తప్పుడు కథనాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తా ఉన్నాడు, తన పరువుకి భంగం కలిగిస్తున్నాడు అంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందగా అదే టైంలో మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కూడా వేణుస్వామి పైన ఇంకో ఫిర్యాదు అందజేయడం జరిగింది. జర్నలిస్టులనే తిరిగి బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉన్నటువంటి వేణుస్వామి పైన ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలి, ఇన్ని రోజుల పాటు లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలనుకున్నాము కానీ అతని ఆగడాలు మితిమీడిపోతా ఉన్నాయి, మొత్తం సొసైటీలో ఉన్నటువంటి మీడియా 4th ఎస్టేట్ పిల్లర్ ని టార్గెట్ గా చేసి ఏకంగా మీడియా పైనే ఇతను దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు మాటలతో అంటూ కూడా మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తప్పుడు జ్యోతిష్యం చెబుతున్నటువంటి వేణుస్వామి పైన అనేక ఫిర్యాదులు అందజేస్తా ఉన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వేణుస్వామి బండారాన్ని బయటపెట్టాలి, వేణుస్వామి ఆస్తులపైన సోదాలు నిర్వహించాలి, ఈడీ రైట్ చేయాలి, ఏసీబీ రైట్ చేయాలి. అతను జాతకాల ద్వారా అమాయకుల దగ్గర కోట్లాది రూపాయలుగా సంపాదించి లావిష్ లైఫ్ బతుకుతా ఉన్నాడు. అమాయకుల్ని టార్గెట్ గా చేసి ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్ద కుటుంబాలని టార్గెట్ గా చేసి వాళ్లకు కొన్ని రాబోయే రోజులలో చెడు జరగబోతా ఉంది అంటూ కూడా ముందస్తుగానే హింసించి వాళ్ళ ద్వారా పూజలు చేయించుకుని డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు అన్న ఒక అలిగేషన్ పైన వేణుస్వామి పైన ఈ చర్చ జరుగుతా ఉంది. ఈ టైంలో ఏకంగా 2 ఫిర్యాదులు వెస్ట్ జోన్ పరిధిలో ఇవ్వడంపై మాత్రం పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.